అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక నిర్ణయాలు అయితే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేసేయండి. తాజా ఆదేశాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ముందుగా ఈ వీడియోలో భాగంగా 2 అప్డేట్స్ అయితే ఉన్నాయండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి. ఒక అప్డేట్ అయితే గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు, మరొక అప్డేట్ని కీలక ఆదేశాలని చెప్పేసి అనుకోవచ్చు. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఉపాధ్యాయులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్ల బదిలీలు ప్రమోషన్స్కి సంబంధించిన విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ బదిలీలు చేయాలని నిర్ణయించింది. సో ప్రభుత్వ టీచర్ల పదోన్నతుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 25, జనవరి 25, ఫిబ్రవరి 10వ తేదీలో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ అయితే చేస్తారు. రోడ్ మ్యాప్ ప్రకారంగా ఫిబ్రవరి 15, మార్చి 1, 15 తేదీల్లో సీనియారిటీ జాబితా ప్రదర్శన, ఏప్రిల్ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హెడ్ మాస్టర్లు, 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సీనియర్ అసిస్టెంట్లు, మే 1 నుంచి మే 10 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు, అలాగే ఏప్రిల్ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు హెడ్ మాస్టర్లు, మే 26వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు సీనియర్ అసిస్టెంట్ల ప్రమోషన్స్లో చేపడతారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం సంచలనం. సో సచివాలయ ఉద్యోగులకు సంబంధించి సుమారుగా 1,50,000 వరకు ఉన్నారండి. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అటెండెన్స్ విషయంలో కీలక ఉత్తర్వులు ఇచ్చింది. విధిగా హాజరు వేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఉదయం సాయంత్రం వేళల్లో హాజరు నమోదు చేయాలని సూచించింది. గతంలో రోజుకి ఒకసారి మాత్రమే అటెండెన్స్ వేస్తే సరిపోయేది, కానీ ఇక నుంచి అలా చేస్తే కుదరదని తేల్చి చెప్పేసింది. 2019 అక్టోబర్ 2న జగన్ సర్కారు సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. గ్రామ వార్డు సచివాలయాల్లో 11 శాఖలకు సంబంధించి కార్యదర్శులు నియమించింది. ఇందులో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది కూడా ఉన్నారు. ఆరోగ్య శాఖ కార్యదర్శులతో పాటుగా వ్యవసాయ శాఖ కార్యదర్శులు ఫీల్డ్ స్టాఫ్గా ఉంటారు. ఇంకోవైపు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సహాయకులు కూడా ఉంటారు. అయితే వీరి హాజరు విషయంలో కొన్ని మినహాయింపులు ఉండేవి. అయితే మధ్యలో బయోమెట్రిక్ విధానాన్ని తెరపైకి తెచ్చింది అప్పటి సర్కార్. దీన్ని సచివాలయ ఉద్యోగులు వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గింది. అయితే ఎన్నికల్లో చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే చూసుకుంటామన్నది ఆ హామీ. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు కూడా కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత చూపారు. అయితే ఇప్పుడు హాజరు విషయంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తూ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. రోజు బయోమెట్రిక్ హాజరు. గత సెప్టెంబర్లో హాజరు విషయంలో కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల హోదాతో సంబంధం లేకుండా రోజుకు 3 సార్లు బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందేనని స్పష్టం చేసింది. రోజుకు 3 సార్లు ముఖ హాజరు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. వారి హాజరు వేస్తున్నారా లేదా అని ఆరా తీసే బాధ్యతను ఎంపీడీఓలతో పాటుగా మున్సిపల్ కమిషనర్లకు అప్పగించింది. ఉదయం 10:30 గంటలకు మొదటిసారి, మధ్యాహ్నం 3 గంటలకు రెండోసారి, సాయంత్రం 5 గంటలకు మూడోసారి ఇలా బయోమెట్రిక్ హాజరు వేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరించింది, కానీ అమలు చేయలేకపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం పక్కాగా అమలు చేస్తూ వస్తుంది. తాజాగా ఈ హాజరు విషయంలో మరో నిబంధన తెరపైకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. ఉదయం సాయంత్రం వేళల్లో మొబైల్ యాప్లో అటెండెన్స్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హాజరుకు సంబంధించి సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక యాప్ రూపొందించింది. విధులకు హాజరైనప్పుడు విధుల ముగింపు సమయంలో ఖచ్చితంగా ఆ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది, లేకుంటే విధులకు గైర్హాజరైనట్లే. అయితే ఇప్పటికే బయోమెట్రిక్ విధానం అనుసరిస్తున్నామని ఇప్పుడు మొబైల్ యాప్లో కూడా హాజరు నమోదు చేయడం ఏమిటని సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. జీతం మూరుడు పనిభారుడు అన్నట్టు ఉందని తమ పరిస్థితిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.